సుప్రభాతం చదువుకుంటూ ఇక్కడ నుంచో వెళ్ళి దర్శనానికి టికెట్ తీసుకుంటాను. మాత సమస్త జగతా మధుకైట భారే భక్తో విహారిణి మనోహర దివ్యము. అయ్యో రామా, ఇలా మీద నిలబడి చేస్తారోటి కర్మ. మాత సమస్త జగతా మధుకైట భారే భక్తో విహారిణి మనోహర్. ఏమండి, ఎవరి దిగంబర సన్యాసులు? స్వామివారి భక్త కోటి మంగళ స్నానం పూర్తి చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. ఇలాగా వీళ్ళలాగే కర్మ కర్మ సిగ్గు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది సర్వం జగన్నాథం. పదండి పదండి. మాత సమస్త జగతా మధుకైట భారే ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట. ఏమండి అటెక్కడికి? అయ్యో రామ, ఎలా ఉంది గుడి? ఇంద్రభవనం రాలేదు, ఒంటి స్తంభం మేడ, ఓ పక్క సముద్రం, ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె 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 ఇక్కడ ఉందా? ఓ పక్క రాకుమాడు రాకుమార్తె, ఇంకో పక్క పక్క. గుడి అభిషేకం అని అబద్ధం చెప్పింది ఇందుకేనమాట. మరి ఎందుకు అనుకున్నావంటే నిజం చెప్తే నువ్వు వచ్చేదాని. రామరామ, అపచారం అపచారం. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పనులు చేయాలన్న ఆలోచన మీకట్ట వచ్చిందండి. అంటే ఇది పాపిష్టి పనే, వార్తను అంటున్నావు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిష్టి పనే. కాదు కానేరదు. లక్ష్మి 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 నన్ను గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ అవకాశాన్ని నువ్వు ఒట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు. ఇది నీకు ధర్మం కాదు, మహాపాపం. వెనక నరకానికి పడి. అబ్బా, ఇది మహాపుణ్యం. ఏమండి, ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి, లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి, ఏదో ఒకటి చేయండి. రెండు చేయను. మరి మరేంటా మరి 100 రూపాయలు ఖర్చు పెట్టింది నీ గుడికి ఈ రూమ్ చూపిస్తుంది. ఈ మేళానికి తోడు 100 రూపాయల. 100 రూపాయలు ఏంటమ్మో, నువ్వు అనాలి కానీ 1000 రూపాయలు ఖర్చు పెట్టు. నా మాట ఏమండి, నిజంగా 100 రూపాయలు ఖర్చు పెట్టేశారా? 100 రూపాయల కోసం ఇస్తామిటాయి. ఇది వచ్చి చూడు, దీనికి 10 రూపాయలు ఆ మంచాలు చూడు. ఈ మంచాలు ఇవి హాస్పిటల్కి తరపాలి. అవును, బాత్రూమ్ చూసా చూడా, ఫ్లోర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి. అరిచారా చంపేస్తాం. ఈ హోటల్లో స్మగ్లర్ తాకున్నాడని ఆచూకీ వచ్చి. ఈజీ. ఓహ్, నమస్తే. You bloody rascal, come on, take him away. Come on, take him away. మీరెవరండి? శ్రీనివాసరావు. ఆవిడెవరండి? నా భార్య. అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా? అదే ఏం లేదండి. మరి ఈ గదిలో ఏం చేస్తున్నారు? క్షమించండి, మీరు మాకు బాగా తెలుసు. రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు. అలాంటి వారు కాదు, ఏదో పాపం. సారీ సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చాలు రైట్. అన్ని అపశకునాలే. ముందు నిన్ను దన్నాలు పడు. దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిష్టి పని చేసి ఏమవుతుంది? సిగ్గు లేకుండా. సిగ్గెందుకండి? ఓ పక్క సముద్రం, ఓ పక్క రాకుమారుడు రాకుమార్తె, ఈ పక్క పక్క. మన పక్క పక్కే. మనకు సుఖం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. బయట వర్షం వచ్చేటట్టుంది. ఇలా ఇక్కడ ఉన్నారా? అక్కడ ఉన్నారా అండి అమ్మగారు? అలాగా 1 2 3 4 5. బుజ్జుడి, అదేటమ్మగారు మీ పక్కలోనే ఉంటాను. ఏమిటో ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు. ఊరికే అన్నారా 2 లేక 3 అని. నమస్కారం అండి. ఎవరు? కొత్త పంతులమ్మ గారా? రండి రండి, మీకు వస్తే చూస్తున్నా. ఒరే కావాలా రాము, వెళ్ళి పాటలు నేర్చుకోండి. రండి బాబు రండి. సీత, నువ్వు ఈ పిల్లలందరినీ పైకి తీసుకెళ్ళి. టీచర్ రాగానే ఏం చెప్పాలి? గుడ్ మార్నింగ్. క్షమించండి, నేను ఈ ప్రైవేట్ చెప్పలేదు. నమస్తే. అదేమిటండి,
జీతం చాలదా? ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి, తర్వాత ఆలోచిద్దాం. అది కాదండి, మీ వాడు మావాడు ధైర్యంగా చెప్పండి, పర్లేదు. కన్ను కొడుతున్నాడండి. ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా? అడోయ్, వాడు ప్రేమిస్తున్నాడు, మీరు భయపడుతున్నారేమో. వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి. అది కాదండి, ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అంటే తండ్రి అడోయ్, నేను అట్లాంటి వాడిని కాదండి, ఏకపత్ని నిమిత్తుని. ఏదో నా కర్మ కొద్ది తల్లి కొడుకులు పిల్లలకు వచ్చాయి. కానీ ఏమండి, మీరు నా కోసమైనా సరే అదే సీట్లో కూర్చి అదే పాఠాలు ఒక 4 రోజులు కంటిన్యూ చేయండి. వెళ్ళిపోవాలి మరి. నా పట్ల తండ్రితో భరిస్తాను. ఏమిటే ఏం ఎదుగుతున్నావు? అమ్మయ్య వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ ఎక్కడో కళ్ళజోడు ఉన్నది కూడా పోయింది. అవును, అప్పుడు అనగా వెళ్ళారు, ఇప్పుడే రావడం. ఇవాళ నేను పెళ్లి రోజండి, గుడికి వెళ్ళద్దు. గుడ్డ గడిది గుడ్డ నోర్మై. ఎందుకని అంత చిరాకు? చేతికి 4 డబ్బులు రాగానే ఒకటే రొసలు పుసబుసలు. ఎత్తుతోంది ఎత్తుతోంది. ఎందుకంటే అలా కోపడుతున్నారు? ఇప్పుడు నేనేం తప్పు చేశానని? ఇంకా ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం పెళ్లి రోజు అన్నాం, ఆ సంతాన గోపాల స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ ఏం మొక్కుకు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం కవలపిల్లలే చూస్తున్నాను. ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడంటే మగ పీనుగులేమోను ఇలా ఇలా కన్ను కొట్టడాలు, ఆడపిల్లలేమో ఇలా ఇలా కళ్ళాడుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడైనా పెళ్లి అన్నావా నా పొడి. అవును, నాకు తెలియక అడుగుతాను. అప్పంతా నాడైనట్టు మాట్లాడతారే. కనపంట ఆడపిల్లలకంతా కన్ను కొట్టి చంపలు ఇస్త్రీ చేయించుకొచ్చింది ఎవరో. ఆ పొలికే వచ్చింది మీ సంతానానికి కూడా. అతిగా కొట్టండి, కాలు చేతులు విరిగేదాకా కొట్టండి. నేనేమన్నా మిమ్మల్ని చేసుకోమని బతిమాలానా? కాలు మీద పడ్డానా? మీరే చూసి చూడగానే ఎగిరి గంతెత్తి ఎగురానే వెలకలా పడ్డాను. మాడు అదిరి 3 ముళ్ళు వేశాక ఎవరినని ఏం ప్రయోజనమే? కర్మ కర్మ అనుభవించాలి. అందుకే వీరబ్రహ్మం గారు ఉన్నారు తెలుసా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎవరికి నన్ను తప్పదు. ఆడపిల్లలు కన్ను కొట్టే ఏం చేయమండి?